తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే మన రాజకీయాలు చాలా ఈజీ నిజం చెప్పాలంటే ఇక్కడ. ఎందుకంటే తమిళనాడులో ఊరికో పార్టీ ఉంటుంది. మన దగ్గర రెండు పార్టీలు, మేజర్ పార్టీలు, ఒక చిన్న పార్టీ ఉంటుంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సెన్సేషన్. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 2 అతిపెద్ద పార్టీలని చితక పార్టీలన్నీ ఆ 2 పార్టీలకి పూర్తి స్థాయిలో దగ్గరగుండి నడిచే పార్టీలన్నింటిని కొట్టేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆయన అవతరించడం జరిగింది. ఇప్పుడు విజయ్ది దాదాపు 3-4 రోజుల నుంచి టార్చర్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ మద్దతు ఇవ్వదు, ఈ పార్టీ మద్దతు ఇవ్వదు, ఆ పార్టీ మద్దతు ఇస్తే వీళ్ళ కోపం ఇటు అటు తిప్పి అబ్బో ఇంక అసలు ఆడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఒక రకంగా నిజంగా అదే జరుగుతూ ఉంది. చివరాఖరికి ఇందాక గవర్నర్ గారికి విజయ్ గారు అయితే ఆయన 118 మంది ఎమ్మెల్యేలు మద్దతుతో కూడిన లేఖలు ఇచ్చారు. ఇక విజయ్ గారు రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం చేస్తారు 5 అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇక ఉన్నట్టుండి ఊహించిన విధంగా ఒక్కసారిగా రేపు విజయ్ గారు ప్రమాణ స్వీకారం లేదు అని చెప్పి మళ్ళీ మీడియాలో స్పెక్యులేషన్స్. విజయ్ గారికి ఏదైతే మద్దతుగా ఇస్తామని చెప్పి వీసీకే పార్టీ వాళ్ళు లేఖ ఇవ్వలేదు, ఆ లేఖ గవర్నర్కి అందలేదు కనుక గవర్నర్ దీనికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఒకటి, అక్కడ 2 ఎమ్మెల్యేలు, తర్వాత ఐయుఎంసీ అని చెప్పి ఇంకో పార్టీ ఉంది. వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కూడా విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి మళ్ళీ ఊహించిన విధంగా మళ్ళీ ఒకసారి వెనక్కి బ్యాక్ స్టెప్ వేశారు. ఐయుఎంఎల్, ఆ పార్టీ పేరు ఐయుఎంసీ కాదు, ఐయుఎంఎల్ పార్టీ వాళ్ళు, తర్వాత వీసీకే పార్టీ వాళ్ళు, వీళ్ళిద్దరూ లేఖలనే ఇవ్వకుండా మద్దతు ఇస్తామని చెప్పి ముందు ప్రకటించి ఆ తర్వాత విజయ్తో చెడు కూడా ఆడుకుంటూ ఉన్నారు. చూసేదానికి ఊహించిన విధంగా అయిపోయింది అని చెప్పి ఒక్కసారిగా మీడియాలో వార్తలు, మళ్ళీ విజయ్ గారు గవర్నర్ కలిసాక మళ్ళీ పూర్తి స్థాయిలో విజయ్ గారికి మద్దతు వచ్చేసింది, రేపు పొద్దున్నే ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్న సందర్భంలో మళ్ళీ ఇది మరి ఏమైతే చూడాలా. రేపు కూడా ప్రమాణ స్వీకారం అనేది విజయ్ గారిది జరగట్లేదు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంతిమంగా వీటన్నిటిని దాటుకొని ఎట్లా ముందుకెళ్తాడో చూడాలి. విజయ్ గారిని అయితే నేనైతే మాత్రం తక్కువగా అయితే మాట్లాడను. బికాజ్ ఎందుకంటే అంత ఉద్దండంగా నిలిచే పార్టీ, ఉద్దండుల్లాగా నిలిచినటువంటి పార్టీల్ని దాటుకొని ముందుకు రావడం ఒక గొప్ప విషయం. అది ప్రజా బలం కంటే కూడా ఈయన నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకుని ఎంతో కష్టపడితేనే అది సాధ్యం, ప్రజల్లో ఆకర్షణీయంగా కనపడినా కూడా. దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఆయన ఏ విధంగా నడుపుతాడో తెలియదు, కానీ ఇప్పుడు క్లిష్టతరమైన పరిస్థితి గవర్నర్ గారు అడ్డుకోవటం, తర్వాత పార్టీలు ఈ రకంగా తయారవటం అన్నీ విజయ్ గారికి యాంటీగానే నడుస్తున్నా టోటల్గా ముందుకు ఎలా వెళ్తాడనేది మాత్రం వేచి చూడాలి. బహుశా వీళ్ళందరూ మద్దతుతో రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ని రోజులు ఈయనకి అండదండలు ఉంటాడో అది కూడా తెలియదు. బహుశా చూస్తుంటే అలాగే కనపడతా ఉన్నాయి.